హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయితే ఏంటి, హెయిర్ విగ్ అయితే ఏంటి, రెండు ఆర్టిఫిషియల్ గానే కనిపిస్తాయి కదా అని అనుకోవడం పెద్ద మిత్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మీద ఉన్న మిత్స్ అని నేను ఇప్పుడు క్లియర్ చేస్తాను. ఇది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది అనుకుంటారు, కానీ అది పెద్ద అపోహ. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది లోకల్ ఎనస్థీషియాలో చేయడం వల్ల పేషెంట్ చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. ఈ ప్రాసెస్ లో పేషెంట్ కాన్షియస్ గా ఉంటారు అండ్ పెయిన్ అనేది పెద్దగా తెలియదు. ప్రాపర్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్ వల్ల హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా న్యాచురల్ గా ఉంటుంది. అస్సలు ఆర్టిఫిషియల్ లుక్ అనేది ఉండదు. అన్నిటికన్నా ఫన్నీ మిత్ ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన హెయిర్ ఒక 1 year లో మొత్తం ఊడిపోయి మళ్ళీ తిరిగి రాదని అనుకుంటారు. బట్ పెట్టిన హెయిర్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే పర్మనెంట్ గా ఉంటుంది. ట్రాన్స్ప్లాంట్ చేశాక ఇన్స్టెంట్ మ్యాజిక్ లాగా జుట్టు ఏమీ పెరిగిపోదు. అట్లీస్ట్ 6 to 8 months పడుతుంది మీ జుట్టు కంప్లీట్ గా గ్రో అవ్వడానికి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల బ్రెయిన్ కి డ్యామేజ్ అవుద్ది అనుకుంటారు. మనం హెయిర్ ఫాలికల్స్ ని ఇంప్లాంట్ చేసేది టాప్ లేయర్స్ ఆఫ్ స్కాల్ప్ లో మాత్రమే. సో ఎటువంటి బ్రెయిన్ డ్యామేజ్ అనేది ఉండదు. ఇలాంటి మిత్స్ అన్ని పక్కన పెట్టి మీ కాన్ఫిడెన్స్ ని, హెయిర్ ని రీగ్రో చేయడానికి కిందన్న నంబర్ ని కాంటాక్ట్ చేయండి.